హౌస్‌లో హ్మ్. అందరికన్నా చిన్న. హ్మ్. హ్మ్. కానీ మైండ్‌లో గాని, ఆలోచించేలో విధానంలో చాలా మిన్న. హ్మ్. లైక్ మంచి క్లారిటీ అండ్ మంచి ఇది ఉంది నీకు. కానీ అది యూజ్ చేసుకోలేకపోయావు. సమ్‌వేర్ యెస్. ఎందుకంటే ఐ థింక్ నేను ముందే ఇది అనుకున్నా దట్ నాకు ఆ ఏజ్ గ్యాప్ వచ్చేసరికి మేబీ కొన్ని చోట్ల నేను రెస్పెక్ట్ అనేది. మాట్లాడలేకపోవచ్చు. బికాజ్ నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. నేను నిజంగా ఎవరైనా యూనో ఐ వాస్ వెరీ అప్సెట్ ఇన్ ఫస్ట్ డే సోనియా గారితో ఎలా మాట్లాడినా చిన్న పిల్లలాగా నువ్వు మాట్లాడకూడదు. నేను ఆ తర్వాత ఎంత గిల్ట్ వచ్చింది నాకు తెలుసు. బట్ ఐ వాస్ సో యాంగ్రీ అట్ దట్ పాయింట్. ఎందుకంటే ఆమె ఆ టాపిక్ వదలట్లేదు అసలు. ఆహా! వదిలే అమ్మ గంట ఎందుకు ఒక్కటే టాపిక్ నడుస్తుంది అక్కడ. ఆహా! ఈయన కూడా తగ్గట్లేదు, ఆమె కూడా తగ్గట్లేదు, అక్కడ నుంచి యష్మి కూడా తగ్గట్లేదు. నాకు అర్థం కాలేదు. లాస్ట్‌కి వెళ్ళేసరికి ద మూమెంట్ ఐ బర్స్టెడ్ బిగ్ బాస్ ఇస్ ఆల్సో మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు. హ్మ్. సో నాకని అలా గిల్ట్ వచ్చేస్తది. ఆహా! అండ్ టు సమ్ పీపుల్ ఆల్సో ఐ థింక్ మై లాస్ట్ నామినేషన్‌లో కూడా ఆదిత్య గారు నన్ను నామినేట్ చేశాక కూడా నాకు చాలా పిచ్చ కోపం వచ్చింది. హుహు. దట్ ఐ వాంటెడ్ టు సే దట్ మీకు ఉన్న మెచ్యూరిటీ, మీకున్న హ్మ్. ఏజ్‌కి మీరు హ్మ్. నామినేషన్స్‌లో తెచ్చిన పాయింట్స్ ఏంటి? హ్మ్. సో బట్ ఐ కుడ్ నాట్ బీ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ టు హిమ్. హ్మ్. హ్మ్. ఎందుకంటే నేను అలా ఐయామ్ నాట్ దట్ పర్సన్. యాహ్! సో నేను ముందే అనుకున్నా. హ్మ్. మేబీ నాకు కొన్ని చోట్ల నాకు క్లారిటీ ఉండొచ్చు. హ్మ్. బట్ మేబీ అది నేను కరెక్ట్‌గా వాయిస్ ఔట్ చేయలేను ఏమో నాకు అనిపించింది. హ్మ్. ఈ టాపిక్‌లో నేను నబీల్‌తో మాట్లాడినా. నబీల్ అస్సలు బికాజ్ ఐ న్యూ ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఇఫ్ అ క్లాన్ హాస్ టు టేక్ అ డెసిషన్ హ్మ్. ఎవరిని తీయాలి, ఎవరిని ఉంచాలో గేమ్‌లో నేను ముందే వెళ్ళి నబీల్‌కి చెప్పుకునేదాన్ని దట్ వీళ్ళు ఔట్ చేస్తారు పక్కా. అండ్ ఎగ్జాక్ట్‌లీ అదే అయ్యేది. బికాజ్ నేను అర్థం చేసుకున్న ప్రతి ఒక్క మనిషి నేను ఎంత కూర్చొని ఓవర్ థింక్ చేసి ఎంత అబ్జర్వ్ చేశానంటే హ్మ్. నాకు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో అని నాకు ప్యూర్ నాకు క్లారిటీ తెలుసు. ఉంది. అది మణికంఠ విషయంలో బా చెప్పావు. మణికంఠ లోపలికెళ్ళి నీ ఫ్రెండ్ ఎవరంటే నబీల్ అయితే నువ్వు నెక్స్ట్ నామినేషన్ నువ్వే అని అంటావు కదా! చూద్దాం. మణికంఠ అదే చేస్తాడా? మణికంఠ నాకు ఆబ్వియస్లీ ఐ నో అంటే దట్ హి ఈస్ నమ్మే విన్నింగ్ వాళ్ళకి హార్ట్స్. పొడుస్తాడా అని? ఐ బ్యాక్ థింక్ స్టాప్. మణికంఠ డజంట్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ హ్మ్. తను ఫ్రెండ్‌షిప్ గాని, కనెక్షన్ గాని, బాండ్ కానీ చూడడు. హి హ్మ్. ఈస్ అ ప్రాపర్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ తను గేమ్‌లా ఆడతాడు. అది ఎవరైనా సరే, హ్మ్. ఎంత క్లోజ్ అయినా సరే హ్మ్. ఈరోజు ఇఫ్ మెగా చీఫ్‌గా నబీల్ ఏదైనా తప్పు చేస్తే నెక్స్ట్ హ్మ్. వీక్ పక్కా నబీల్ కూడా ఉంటాడు ఆ! ఇన్ హిస్ నామినేషన్స్. హ్మ్. బికాజ్ హి ఈస్ లైక్ ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అది నేను పెడతాను ముందుకి. హ్మ్. విచ్ ఐ వోంట్ సే ఈజ్ రాంగ్. హ్మ్. కానీ ఐ థింక్ నువ్వు అది క్లారిటీ ఇవ్వాలి ముందే. హ్మ్. దట్ చూడు ఇది అని హ్మ్. చెల్లి చెప్పి, ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయా చెప్పి. హ్మ్. బికాజ్ అందరూ ఆడుతున్నారు అక్కడ. అవును. అందరికీ ఒక ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయి ఎవరెవరితో. వి ఆర్ నాట్ నామినేటింగ్ అవర్ ఫ్రెండ్స్. హ్మ్. చేస్తే కూడా దానికి ఒక విధానం అనేది ఉంటది. యాస్ ఎ అవును. ఫ్రెండ్‌గా చెప్పాలి. ఆ! నువ్వు వచ్చి మరి నువ్వు అది చెప్తే నాకది నచ్చలేదు. సో హ్మ్. బై ద లాస్ట్ వీక్ ఐ థింక్ ఐ నో ఆడియన్స్ ఈస్ లవింగ్ హిమ్. బట్ నాకైతే ఆ లవ్ అనేది రాలేదు ఆయన మీద. సో నామినేషన్‌లో డిఫెండ్ చేస్తున్నప్పుడు క్లారిటీ ఉంది. హ్మ్. కానీ నామినేషన్ చేసేటప్పుడు హ్మ్. అవతల వాళ్ళకి మాకైతే క్లారిటీ లేదు. ఎందుకు ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? లైక్ నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు మంచి క్లారిటీగా పెడుతున్నావు పాయింట్స్. హ్మ్. కానీ అదే అవతల వ్యక్తిని నామినేట్ చేసేటప్పుడు పాయింట్స్ అనేది క్లారిటీగా లేవు. ఎప్పుడు? ఎప్పుడంటే ఎవ్రీ టైమ్ నీది అదే జరుగుతుంది. లైక్ హుహు. లైక్ అదే ఇందాక నువ్వు నాకు తెలుసు మేబీ నువ్వు ఇందాక చెప్పావు కదా! నా లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఉండొచ్చు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నా లాస్ట్ నామినేషన్స్ ఏదొచ్చాయో ఫిఫ్త్ నామినేషన్స్ నేను హ్మ్. యాక్చువల్లీ ఐ వాస్ రెడీ ఫర్ 10 నామినేషన్స్ హ్మ్. బ్యాక్ టు బ్యాక్. హ్మ్. నేను అనుకున్నా వీళ్ళకి ఒక పాయింట్ దొరికింది. నాగ్ సార్ కూడా చెప్పేసారు. అండ్ ఎవ్రీవన్ ఐ థింక్ నామినేషన్స్‌లో మేము అనుకుంటాం దట్ వాళ్ళు గేమ్ అని ఉంటారు. కానీ నామినేషన్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ ఎవ్రీవన్ అక్కడ. అసలు పాయింట్స్ వెతకాలి ఇది. ఆ హ్మ్. వీక్ మొత్తం ప్రశాంతంగా ఒకవేళ జరిగితే పాయింట్సే ఉండవు. హ్మ్. సో వీ లిటరల్లీ ఈసారి ఫిఫ్త్ నామినేషన్స్ ఎంత పిచ్చిగా అయింది తెలుసా? అందరూ వెళ్లి చెప్పుకున్నారు. "అరే! ఐయామ్ నామినేటింగ్ యూ. ప్లీజ్ ఏమనుకోకు. నా దగ్గర పాయింట్స్ లేవు. అవును. అవును. నేను ఈ పాయింట్స్ మీద నీకు నామినేట్ అవును. చేస్తాను." అదేంటది సో అసల? ఇట్ వాస్ అ వెరీ ఫ్రెండ్లీ నామినేషన్స్. ఫస్ట్ ఎవ్రీబడీ టైమ్ 'బిగ్ బాస్' చరిత్రలో ఒక నామినేషన్ ప్రాసెస్ అలా జరగడం. మీరు మాట్లాడేసుకున్న నామినేషన్‌కి ఒక అందరూ పెద్ద రెస్పెక్ట్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ మణికంఠ జైల్‌కి వెళ్ళాడు. మణికంఠ వెళ్లి కూర్చున్నాక హి ఈస్ లైక్ ఐయామ్ నామినేటింగ్ యూ నైనిక. ప్లీజ్ ఏమనుకోవద్దు. నా దగ్గర పాయింట్స్ లేవు. హ్మ్. అండ్ దెన్ ఐ వాస్ లైక్ సరే చెయ్యి. ఏం చేస్తావు? నాకు అర్థమైంది చెయ్యి. అండ్ నేను అందరికీ అదే ఎవరెవరికి నామినేషన్స్ హార్డ్ అవుతుంది హ్మ్. వాళ్ళు ఈజీ వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. ఎలాగో అందరు చెప్తున్నారు కదా ఆడట్లేదు. అవును. నువ్వు ఆడట్లేదు నాకు నచ్చట్లేదు. హ్మ్. వీక్ ఉన్నో డల్ ఉన్నో దోస్ ఆర్ ద పాయింట్స్. యాహ్! సో దిస్ టైమ్ ఐ వాస్ వెరీ మచ్ ప్రిపేర్డ్ దట్ ఓకే
నేను మాట్లాడట్లేదు అనుకుంటున్నా కదా, ప్రతి దానికి నేను ఆ రోజు మంచిగా రెడీ అయ్యా. లైక్ ఓకే నామినేషన్ నా మీద పెయింట్ పోసినా పర్లేదు కానీ నేను రెడీ అవుతాను. అండ్ ఐ వాజ్ రెడీ టు డిఫెండ్ ఎవ్రీ 10 మెంబర్స్. నాకు తెలుసు కూడా ఇది పాయింట్స్ వస్తుంది ప్రతి దగ్గర నుంచి. ఆదిత్య గారు వాజ్ అ లిటిల్ షాకర్ ఫర్ మీ, బట్ ఐ వాజ్ ప్రిపేర్డ్. సో ఐ థింక్ 5th నామినేషన్స్లో మై నామినేషన్స్ వర్ అ లిటిల్ వీక్ బికాస్ చెప్పా కదా పాయింట్స్ లేవు, ఎవరైనా నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవు. నబీల్ ఈజ్ మై ఫ్రెండ్, కానీ ఐ ఓన్లీ గాట్ దట్, ఆ ఒక్క పాయింట్ నాకు వచ్చింది, దట్ యాజ్ అ సంచాలక్గా నువ్వు మంచిగా చేయలేదు, నాకు నచ్చలేదు, అది తప్ప నాకు పాయింట్స్ దొరకలేదు ఆయన మీద. అండ్ విష్ణు అక్క కూడా, బికాస్ ఐ వాజ్ వెరీ యాంగ్రీ ఆన్ హర్, కానీ సీతా మేడ్ అస్ స్పీక్. సీత కూర్చుని మీరు మాట్లాడండి బికాస్ యూ గైస్ హ్యావ్ టు స్పీక్ అని చెప్పగానే మనం మాట్లాడుకొని మొత్తం ఇంకా సాల్వ్ అయిపోయింది ఆ ప్రాబ్లమే. నాకు కోపమే లేదు, కానీ ఆమెకి ఆప్షన్ లేక నాకు ఆప్షన్ లేక వీ హ్యాడ్ టు నామినేట్ ఈచ్ అదర్. సో అదే అయిపోయింది అనమాట. సో మేబీ అక్కడికి వచ్చేసరికి అది అలా అనిపించిందేమో ఆడియన్స్ కి, ఎందుకంటే నేను నా డిఫెన్స్ కి రెడీ ఉండే. బట్ మై నామినేషన్స్, టు బి ఫెయిర్లీ స్పీకింగ్, మై నామినేషన్స్ వాజ్ నాట్ స్ట్రాంగ్, ఎందుకంటే ఎవరికి ఏం పాయింట్స్ లేకుండే ఆ వీక్ లో. సో ఐ విల్ అగ్రీ దట్. ఈ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, ఇలా అంటున్నావు ఇలా అంటున్నావు ఇలా అంటున్నానా నేను? అయ్యయ్యో, అదే అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఎలా ఎలా ఉండేదా నాకు తెలియదు. కూర్చొని అలా ఇంటర్వ్యూ, ఇప్పుడైతే నీ బాడీ లాంగ్వేజ్ ఇలా మారిపోయింది అసలు. అంటే అలా హౌస్ అలవాటు అయిపోయింది కదా వాళ్ళతో ఉండి ఇలా ఇలా చేస్తున్నానా నేను? అప్పుడప్పుడు ఇలా అంటున్నావు. అయ్యో యష్మి వచ్చింది. యష్మి పాయింట్ ఇప్పుడు నీది ఏ క్లాన్ ఇప్పుడు? సారీ నీది ఇప్పుడు ఏంటిది చీఫ్? ఇది నో చీఫ్, ఇది దిస్ ఇస్ జస్ట్ గోల్డ్ చీఫా? నేను నా పర్సనల్ క్లాన్ ఓపెన్ చేస్తా. ఎమోషనల్ ఎందుకు అయ్యావు నాయనిక? ఏ విషయంలో? నేను మాట్లాడకూడదు బట్ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి టెడ్డీ బేర్ వచ్చినప్పుడా? షర్ట్ స్మెల్, షర్ట్ లో అంత స్మెల్ వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? అవునా, ఏంటది? ఉంది అది ఏదో, నేను అప్పుడు చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పను, బట్ ఇట్స్ జస్ట్ ఐ థింక్ నా ఎవరిదో షర్ట్ చెప్పలేను, అది చెప్పు. ఎవరిదో ఏంటి ఎవరిదో, థ్యాంక్ గాడ్ ఆ మనిషి ఆ షర్ట్ ఫోటో పోస్ట్ చేయలేదు, లేకపోతే. బట్ ఆ షర్ట్ ఎవరిదో అర్థమవుతుంది, ఆ స్టైల్ ఆఫ్ షర్ట్స్ ఎవరు వేస్తారు నాకు తెలుసు. యూ డోంట్ నో? ఐ నో, నాకు తెలుసు. ఆ టైప్ ఆఫ్ షర్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అబ్బాయి దగ్గర ఉంటాయి. మరి ఏ అబ్బాయి వేస్తారు? ఎవరు వేస్తారు? మంచి డాన్సెస్ వేస్తారు. ఛాన్సే లేదు, డాన్సరే లేదు అసలు. సి ఐ విల్ మేక్ ఒక్కటైతే క్లియర్ చేసిస్తా, ఆ షర్ట్ ఎవరిదో కానీ ఆ మనిషి డాన్సర్ కాదు. ఓకే, ఫస్ట్ నాట్ డాన్సర్ అసలు. ఎవరిది? ఫస్ట్ సెకండ్ ఏం లేదండి. ఇప్పుడు నేను ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడతా కదా. ఓకే, ప్రెసెంటా? అచ్చా, నా షర్ట్ అయితే కాదైతే. అయ్యో